సాహసవంతుడు సినిమా అంటే ఆ సినిమాకి మా షిండే డైరెక్టరు నేను ఇద్దరం కో డైరెక్టర్స్ అనమాట. సినిమా చేస్తూ ఉంటే అప్పుడు ఆయన నేపాల్ ఫస్ట్ టైం, ఆయన ఇండియా వదిలిపెట్టి వెళ్ళింది ఫస్ట్ టైం. ఆయన నేపాల్లో వెళ్ళి అక్కడ మంచి మంచి డ్రెస్సులు, వాచ్లు గీచ్లు అన్నీ తీసుకొని వచ్చాడు ఆయన. అంటే నాకు జనరల్ నా ఒపీనియన్ ఏంటంటే హీరోయిన్లు నుంచి రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక యంగ్ క్యారెక్టర్ చేయాల్సిన వాళ్ళు దే వాంట్ టు లుక్ లైక్ యంగ్ కనపడి ట్రై చేస్తారు. ఆయనది ఒక సీన్కి వాడు తాత చనిపోతే నేపాల్ నుంచి వస్తాడు ఇక్కడ. అక్కడి నుంచి వస్తూ ఉంటే నేరుగా వచ్చి తాతయ్య దీని ఆయన ఇంట్లో ఉన్నాడు. నేను పలానా డ్రెస్సు అంటే అక్కడ ఏ డ్రెస్ వేసుకొచ్చాడు అదే డ్రెస్ని అయితే కంటిన్యూటీ ఉంటుంది, ఆ మూడు ఉంటుందని చెప్తే ఆయన కాస్ట్యూమ్ చేత 2 సార్లు కవర్ చేశాడు. అదే వేసుకోవాలా మేము అంటే నేను అదే వేసుకోవాలి సార్. తర్వాత ఆయనే లైన్లోకి వచ్చాడు. ఏమి అదే డ్రెస్ వేసుకోవాలన్నట. ఏ మధ్యలో ఎక్కడ దిగడా మీ కర్మ వేసుకుంటాం అంటే ఏంటంటే ప్రతి సీన్లో ఒక గ్లామర్గా కనపడాలని అది ఉంటుంది. మన బుర్రకు అది ఎక్కలా నాకు. లేకపోతే పెద్ద ఇదేం కాదు. అట్లా ఆయనతో పరిచయం. తర్వాత సాహసవంతుడు నారాయణరావు సినిమాలో ఆయనకి దెబ్బ తగిలింది, కాదు చెయ్యి దెబ్బ తగిలింది. అప్పుడు మా సినిమా కొంచెం డిలే అయింది. ఈ దెబ్బ తగిలినప్పుడు పాటలు మిగిలినవి. పాటలకి ఊటీ వెళ్ళిన తర్వాత ఊటీలో ఆయన ఒక చెయ్యిలాగా పెట్టుకున్నాడు. తప్పదు సినిమా కంప్లీట్ చేయాలి. ఆయన పాపం చేతిలో ఏదో నిమ్మకాయలు పెట్టి ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉండేవాడు. సరే ఆయన ఒక రోజున ఆయనకి ఏంటంటే సినిమా కంప్లీట్ చేయాలి అని ప్రొడ్యూసర్ మీద ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. అంటే ప్రాబ్లం కదా, స్టైలిష్గా ఉంటుంది అనుకున్నాడు ఆయన. సరే ఓకే. ఒక రోజున ఆయన నేను పాటలు ఎదురుగుతున్నప్పుడు నాకు కో డైరెక్టర్ పెద్ద పనే ఉండదు. నేను ఊటీలో లొకేషన్లకి మంచి లొకేషన్ ఎదుర్కొంటా అంటే ఒక రోజున అక్కడ ఊటీలో కురించి మలాయి అని హిల్స్ ఉంటాయి. అవి 12 ఏళ్ళకి ఒకసారి ఫ్లవర్ వస్తుంది, ఆ కురించి పోన్నది. ఆ సంవత్సరం వెస్టర్న్ క్యాచ్మెంట్లో ఫుల్గా నీలం రంగులో పువ్వులండి మొత్తం. మన కనకాంబరం పువ్వులాగా ఇంత చెట్లు ఫుల్గా వ్యాలీ మొత్తం కాశ్మీర్ లాగా ఉంటుందండి. చూసి నాకు అన్ని పీక్కున్నా. తీసుకొచ్చి డిక్కీలు వేసుకొని ఆయన దగ్గర వచ్చి పొద్దున్న రాగానే సార్ ఇది ఇలా ఉంది సార్, లొకేషన్ చాలా బాగుంది సార్ అంటే బాగుంది అద్భుతం, ఇక్కడికి ఎంత ఉంటుంది నాయనా అన్నాడు. ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది సార్ అన్నాడు. ఏమి నాయనా స్క్రీన్ మీద మన ముఖం చూస్తారా పువ్వులు చూస్తారా, వదిలేడు ఆయన ఇక్కడ చేసేస్తాను సబ్జా ఉంటుంది. ఆయన షూటింగ్ అండి ఉదయం పూట ఆయన 6ంటికి రమ్మని వస్తాడు, 4ంటికి రమ్మని, 5ంటికి రమ్మని వస్తాడు. సాహసవంతుడి సినిమా అర్ధరాత్రి 12 గంటలకి దివ్యంగా ఉంది ముహూర్తం పెట్టాడు సార్ బాబు గారు. సరే అర్ధరాత్రి 12 గంటలకు కాల్ షీట్ ఏముండి ఎవడేస్తాడు. సరే ఈయన 10ంటికి రాత్రి నైట్ 10 o'clockకి కాల్ షీట్ వేసి రన్ అవుతూ ఉంది. కరెక్ట్గా 12 గంటలకి 12:30కి వచ్చాడు సార్. ఒక డ్రెస్ పువ్వులు ఒక 5 కిలోలు 10 కిలోలు ఉంటుంది సార్ పురుగు సాంగ్. ఆ డ్రెస్ వేసుకొని వచ్చి ఏం రెడీయా అంటా వచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ అప్పుడు చెప్పాడు సార్ మేము దేవుడు ఫోటో మీద తీసుకుంటా అంటాడు. మేము ఉండగా ఆ ఫోటోల మీద ఎందుకు రండి అన్నాడు. తెచ్చి మొదలు పెడితే సార్ సాంగ్ పొద్దున నైట్ 1 o'clock మొదలు పెడితే సాయంకాలం ఈవినింగ్ లోపల జయమాలిని ఆయన ఇద్దరు సాంగ్ అయిపోయింది సార్. సాంగ్ కంప్లీట్ అయింది. ఆ ఊపిలో చేశాడు సార్ ఆయన. 1 dayలో సాంగ్ 6 దాదాపు 8 hours 12 hours సాంగ్ ఫినిష్ అయింది. ఇంతకన్నా మా ప్రొడ్యూసరు నేపాల్ వస్తా ఆయన కలర్ పేపర్స్ ప్రింట్ పేపర్స్ పెద్ద తెచ్చాడు. తెచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పటికి ఇంత పెద్ద ఆయన క్లోజప్ బ్లోఅప్ చేసి ఇచ్చాడు. అద్భుతం ఆయన అన్నాడు కాదు, ఆయన అంత సంతోషం వేసింది. ఆయనకి బాగుండాలి ఇంతటి. ఆయన ఏ మూడ్లో పొద్దున వస్తే అదే మూడ్లో ఉంటాడు సార్ సాయంకాలం. నేను చూసిన దాన్ని బట్టి కోపంగా వచ్చాడు అనుకోండి, ఎవరి మీద చిరాకు తెచ్చాడు మీరు సాయంకాలం దాకా గుమ్ము ఉంటాడు. ఆయన మూడు చూడడం అంత పిన్ డ్రాప్ మొత్తం అసలు సెట్ ఎక్కడా మాట్లాడదు ఎవడు. అదే కొంచెం మూడ్లో ఉన్నాడు అనుకోండి సరదా మాట్లాడు, ఏం బ్రదర్ ఎలాంటి అందరూ మాట్లాడుతున్నాడు కలిసిపోతాడు. ఎదురులే మనిషి. నేను అప్రెంటిస్ని జరుగుతా అదే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక షిప్లో అలా ఒక వాణిసి డ్యాన్సు షిప్లో అప్పుడు విలన్స్ దగ్గర అట డ్యాన్స్ చేసేసాను. మా గురువారు బాబాయ్ గారు వాణిసి ఏంటంటే ఆవిడ నేను డ్యాన్స్ చేయడం అయితే అది వ్యాంప్ లాగా ఉంటుంది నేను చేయను అని ఏదో అమ్మాయి అంది. ఈయనకి ఎక్కువ ఇది లేదు, సీన్ లేదు. దత్ గారు చెప్పగలే
ఏమైందంటే వారికి మేము వస్తున్నాం పదండి అన్నాడు. వచ్చి సెట్లో కూర్చున్నాడు. ఏమండి ఏం చేయమన్నారు? అదే లేదండి అని చెప్పి అలా ఉంటే ఆయనతో ఇన్సిడెంట్స్. తర్వాత యుగ పురుషులు అప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ హైదరాబాద్లో స్టూడియో థియేటర్లు దీనిలో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు ఆయన. సరే ఒక జనవరి 13, 14, 15 తారీఖులో సంక్రాంతి పండుగ ఆయన ఇంట్లో ఉండటం కోసం ఏదో గ్యాప్ పెట్టుకున్నాడు. మా అత్తగారు వచ్చి సార్ ఇది కన్విన్స్ చేసేదో చేస్తే ఆ 3 రోజులు వాణి స్టూడియోలో 3వ ఫ్లోర్లో షూటింగ్ చేయడానికి ఆయన వచ్చాడు. అక్కడ రాగానే లైట్ మెన్లు అందరూ కూడా కొంచెం దండలు తీసుకొని అందరూ నమస్తే అంటే అయ్యా నమస్కారం అంటే నమస్కారం. ఈయన ఆయాసపడతానే నమస్కారం అనుకుంటా మొత్తం సెట్లో వచ్చాడు. వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుతున్నాయన అంటే నేనే సార్ అనగానే దత్ గారు ఏదో ఇంత డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఇంటి తాళాలు, ఇంత గుత్తి తాళాలు, ఒక యాపిల్ పండు ఎవరో ఇచ్చారు, ఒక పూల గుచ్చాం తీసుకొని నేను నా ప్రాపర్టీ మొత్తం మీకు అప్పు చెబుతున్నాను బ్రదర్, జాగ్రత్తగా చూడండి ఇవ్వండి. నాకేమైనా అప్పు లేదు, ఒక క్లాప్ కొట్టుకోవాలి, ఆ షూట్ కేసుకొని తాళాలు లేవు, డబ్బులు అందరూ పెట్టి కూడా మళ్ళీ చూడటం నరకయాత్ర అనుకో. అయిపోయింది, సాయంకాలం షూటింగ్ అయిపోయింది. ఏం బ్రదర్ మా వస్తువులు అయ్యి అన్నాడు. అనగానే ఆడాడు కంగారు, ఆయన ఉన్నాడు షూటింగ్ 5 గంటలు వెళ్ళిపోతాడు. అయ్యి గోవా తీసుకొని వచ్చేసి ఆ డబ్బులు ఇది తీసుకొచ్చిన తర్వాత ఏది ఇంకొక యాపిల్ ఉండాలి ఎక్కడ అన్నాడు. నేను మర్చిపోయాను స్పీడ్లో, గోవా వెళ్ళి ఇదిగోండి సార్, వెరీ గుడ్ అంటే వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది ఆయనతో చేస్తాను. ఒక లీడ్ సీన్ ఒకటి మంజు భార్గవి తోటి ఆయనతోటి బ్యాలెన్స్ ఉంది. అది ఇక్కడ వాహినిలో ఒక చిన్న సెట్ వేసి పెట్టాము. సార్ ప్రొడ్యూసర్ ఏదో చిన్న ఒక సీన్లో బ్యాలెన్స్ ఉందంటే ఆయన ఓకే బ్రదర్ మీరు ఎప్పటికీ చేయగలరు అంటే ఈవినింగ్ 6 o'clockకి సెట్ రెడీ అయిపోతుంది సార్ మొత్తం అని చెప్తే ఓకే మేము వస్తాం అన్నాడు ఆయన. 6 గంటలకు వచ్చాడు. సీను లైటింగ్ చేసి ఏదో మంచిగా చిన్న డైలాగులు ఏమున్నాయి. ఒక డైలాగ్ నేను ఆయనకి చెప్పడానికి ఆయన ఈజీ ఉంటే దాన్ని కూర్చొని ఇలా ఊగుతా ఆయన చెప్పండి బ్రదర్ అంటే నేను డైలాగులు చెప్తాను. నేను ఆ సినిమా చేసి కదా ఎప్పుడైనా సరే ఆయన నన్ను నాగేశ్వరరావు నా పేరు పెట్టి పిలిచాడు కదా, ఎందుకంటే నాగేశ్వరరావుకి ఆయన కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏం పార్టీ అయినాడు, ఎక్స్ పార్టీ ఏం పార్టీ అయినాడు తప్పితే పేరు పెట్టి పిలిచేవాడు కదా ఆయన. అదొక అనుభవం అవుతాడు. అయిపోయింది సాంగ్. ఆయన ఉడకని కళ్ళు మూసుకొని ఎదురొస్తున్నట్టు అలా ఊగుతా ఉన్నాడు. నేను డైలాగ్ చెప్తా ఉన్నాను, ఆయన మననం చేసుకుంటా ఉన్నాడు. కాసేపు చూశాను, చెప్పి ఇంత చిన్న డైలాగ్ ఏంటి 4 సార్లు రిపీట్ చేస్తున్నాడు అనుకోని నేనేమో పిచ్చోళ్ళే చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. ఆయన మళ్ళీ వింటున్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత బ్రదర్ అంటాడు, డైలాగ్ వచ్చేసింది బ్రదర్ కానీ కొంచెం నిద్ర వస్తుంది ఏమనుకోవద్దు అన్నాడు. ఇది బాగుంటే మా షిందే తోటి మంచి రామారావు ఉన్నప్పుడు మా షిందే ఏంటంటే వాడికి ఎప్పుడు సీరియల్ తగలవాడు. వాడు మా గ్యాప్ వచ్చిందంటే సీరియల్ తగ్గుతాడు. వాడు రామారావు ఊటీ నుంచి తిరిగి వస్తుంటే ఆయన అక్కడ కోయంబత్తూరులో అంగనానాల్ బిర్యానీ అని ఒక బిర్యానీ సెంటర్ బాగా ఫేమస్ అనమాట. ఈయన ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. నేను ఆ షిండే నువ్వు కూడా నాతో పాటు రా అన్నాడు. వీడికి సీరియల్ రాకపోతే ఎక్కదు వీడికి అయిపోయి వాడికి వాళ్ళంటే అనుకున్నాం. సరే ఎక్కేటప్పుడు చెప్పాడు ప్రొడ్యూసర్ అంగనాన్న బిర్యానీకి వెళ్ళండి రామారావు గారు చెప్పారని చెప్పండి, ఈ ఐటమ్స్ తీసుకురండి అని చెప్పాడు. ముందు వెళ్ళిన మేనేజరు ఆడికెళ్తే వాడు ఆయన చెప్పిన ఐటమ్స్ కొన్ని ఇవి లేవు, అంగనాన్న నేను ఇచ్చానని చెప్పండి బాగుంటే ఇదేమని చెప్పి వాడు ఇక చూడాలి తెల్లారుగా సిద్ధగాడు బాధపడి పాపం నిజంగా మాకేమో నవ్వు వచ్చేది, వాడికేమో అంటారే ప్రాణ సంకటంలాగా సరదాగా ఉండేది. మధ్యలో ఎప్పుడు ఏం నాయనా షిందే అంటే వీడు బాగుండేది సరదాగా. ఎప్పుడు నెవ్వర్ ఒక డైరెక్టరు ఒక సీన్ కానీ షార్ట్ పెడితే ఇది ఎందుకు లేకపోతే ఇది నేను చేయనంటాం కానీ లేకపోతే అలా ఉండేది కదా సార్. ఇట్ ఈస్ దేర్ జాబ్. ఆయన డైరెక్టర్ అయ్యి అన్ని సక్సెస్ సినిమాలు తీసినా కూడా ఆయన ఎప్పుడూ డైరెక్ట్ చేసేదంటే ఎంటర్ అవ్వడం తెలిసి అయితే ఒకటి బ్రదర్ మేము ఇది ఎలా చేస్తాం అని ఇంకో టేక్ చేసేవాడు కానీ నెవర్. ఒక రోజున ఆయన మెట్ల మీద నుంచి దిగి వచ్చే సీను ఒక సెంటిమెంట్ సీన్కి లీడ్ అవుతుంది. ఆయన పైకి డ్రెస్ వేసుకుని క్రెయిన్ పెట్టాడు మా మస్తానరావు, క్రెయిన్ డౌన్ అయ్యేటోడికి ఆయన టక దిగి వచ్చాడు కిందకి. ఓకే అంటే ఓకే సార్ అన్నాడు మస్తానరావు.
యాక్చువల్గా ఏంటంటే మూడు ఆయన చాలా మరోజుగా రావాలి కిందకి. ఆయన ఇంకో టేక్ అడగటం ఇష్టలేక వస్తారు వారు మధ్యాహ్నం తర్వాత, సార్ ఆ టేక్ ఒకటి రీటేక్ చేద్దాం సార్. ఏమైంది? ఇది సార్ 3 క్యారెక్టరు, మీరు వచ్చేది అంటే సారీ బ్రదర్, సారీ, ఐఎమ్ వెరీ సారీ, మళ్ళా చేద్దాం అన్నాడు. దట్ ఈస్ స్పోర్టినెస్.